So my dear students, let us start the topic in the plant kingdom, bryophytes. So bryophytes అనగానే బ్రయోఫైటా మొక్కల గురించి మనము వినాలి. బ్రయోఫైటా మొక్కలు ఎలా ఉంటాయి? నేలపైన చిన్న చిన్నవిగా ఒక చిన్న కార్పెట్ లాగా ఏర్పడినటువంటి మొక్కలు. నీటి నుంచి నేలపైకి మొదటిసారిగా వచ్చినటువంటి మొక్కలు. ఉభయజీవులు అని పిలుస్తారు వీటిని. బ్రయోఫైటా మొక్కలను ఉభయజీవులు. యాంఫీబియన్స్ ఆఫ్ ది ప్లాంట్ కింగ్డమ్ అని ఎవరిని అంటారు అంటే బ్రయోఫైటా మొక్కలను పిలుస్తారు. సో ప్లాంట్ కింగ్డమ్ లోపల రెండవ సమూహాన్ని గురించి మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. ఓకే, సో బ్రయోఫైట్స్ మనం చూసినట్టయితే బ్రయోఫైట్స్, లెట్ us see that బ్రయోఫైట్స్ లోపల మూడు రకాల జీవులు కనిపిస్తాయి. లివర్ వర్డ్స్, హార్న్ వర్డ్స్ అండ్ మాసెస్. లివర్ వర్డ్స్, హార్న్ వర్డ్స్ అండ్ మాసెస్. ఈ యొక్క బ్రయోఫైటా మొక్కలు ఎక్కడ ఉంటాయి మనకి చూసినట్లయితే కామన్లీ ఫౌండ్ present in the moist and shaded areas in the hills. Found commonly in more moist and shaded areas in hills. తర్వాత బ్రయోఫైటా మొక్కలను ఈ విధంగా కూడా మనం డిఫైన్ చేయవచ్చు. దే ఆర్ ఆర్కిగోనియేట్, ఎంబ్రియోఫైటిక్, ట్రాకియోఫైటిక్, క్రిప్టోగామ్. రైట్, లెట్ us see that ఆర్కిగోనియేట్ అని ఎందుకన్నారు? బ్రయోఫైట్స్ ను ఆర్కిగోనియేట్ లో కూడా చేరుస్తారు. సో ఆర్కిగోనియా అనే ఆర్గన్ కలిగి ఉండడం. ఆర్కిగోనియా ఇస్ ఏ ఫిమేల్ సెక్స్ ఆర్గన్. The presence of female sex organ archegonia is present in the life cycle. That's why it's the archegoniate. And another one, embryophytic. Embryophytic అంటే ఎలా చెప్తామంటే తన జీవిత చక్రం లోపల పిండం ఏర్పడడం. Embryo, the formation of embryo in the life cycle. If the embryo is formed, so we can define as the embryophytic plant. Embryophytic plant. Naturally, we can observe from here, from bryophytes to the highly developed plants, monocotyledons, we can observe that every plant cycle, life cycle, we can observe that embryo. Bryophytes, pteridophytes, gymnosperms, angiosperms. In the angiosperms, dicotyledons and monocotyledons. So all are having embryo. కాబట్టి embryophytic plants అంటే ఏమేమి వస్తాయంటే it includes bryophytes, pteridophytes, gymnosperms, angiosperms, dicotyledons, monocotyledons అని ఎగ్జాంపుల్ గా కూడా చెప్పుకోవచ్చు. కానీ ఎంబ్రియోఫైటిక్ లో బ్రయోఫైట్స్ కూడా వస్తాయి. ఎంబ్రియోఫైట్స్ అంటే బ్రయోఫైట్ అని కాదు, అక్కడ ఓన్లీ బ్రయోఫైట్ అని కాదు, ఇట్ ఇస్ ఏ ఆర్కిగోనియేట్, ఆర్కిగోనియం కలిగి ఉన్నటువంటి జీవులు అని అర్థం. ఎంబ్రియోఫైటిక్ అంటే పిండాన్ని కలిగినటువంటి జీవులు, జీవిత చక్రం లోపల పిండము కలిగినటువంటి జీవులు బ్రయోఫైటా మొక్కలు. అండ్ ట్రాకియోఫైటిక్ అంటే ప్రసరణ కణజాలము లేని జీవులు అని అర్థం. ప్రసరణ కణజాలం అనేది ఇందులో అభివృద్ధి చెందలేదు, శైవలాల్లో కూడా చెందలేదు. ఆల్రెడీ మనం చెప్పుకున్నటువంటి శైవలాల్లో కూడా ఏముంది, మనకు శైవలాల్లో మామూలుగా మృదు కణజాలం మాత్రం, ప్యారంకైమా మాత్రమే కలిగి ఉంది. మిగతా సంక్లిష్ట కణజాలాలు ఏం కనపడలేదు, దారు పోషక కణజాలాలు ఎక్కడా కనపడలేదు. సరళమైనటువంటి కణజాలాలు మనం చూస్తున్నాం, అక్కడ సంక్లిష్ట కణజాలాలు లేవు. కాబట్టి ఇక్కడ ఈ ఆర్కిగోనియేట్ అనే దానికి మామూలుగా ఆర్కిగోనియం కలిగి ఉన్నటువంటి జీవులని, ఎంబ్రియోఫైటిక్ అంటే ఎంబ్రియోని కలిగినటువంటి జీవులని, ట్రాకియోఫైటిక్ అంటే ప్రసరణ కణజాలము లేని జీవులని, అండ్ క్రిప్టోగామ్స్ అంటే పుష్పించని మొక్కలు. ఒక క్లాసిఫికేషన్ ఉంది మొక్కల్లో.
ఆఫ్టర్ విటేగర్ క్లాసిఫికేషన్ తర్వాత వచ్చినటువంటి క్లాసిఫికేషన్‌లో చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ మొక్కలు మనము పుష్పించని మొక్కలు, పుష్పించే మొక్కలని అంటారు. పుష్పించని మొక్కలను క్రిప్టోగామ్స్ అని, పుష్పించే మొక్కలను ఫినరోగామ్స్ అని పిలుస్తారు. ఈ క్రిప్టోగామ్స్ లోపల మళ్ళీ 3 రకాలు కనిపిస్తాయి. అవేంటంటే టాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా అనేటువంటి ఒక క్లాసిఫికేషన్ ఉంది. టాలోఫైటా లోపల మళ్ళీ ఏమొస్తాయంటే ఆల్గీ, ఫంగై వస్తాయి. తర్వాత బ్రయోఫైటా, టెరిడోఫైటా. ఇట్లా ఇవన్నీ కూడా క్రిప్టోగామ్, పుష్పించని మొక్కలు, పుష్పాలు లేకుండా ఉండేటువంటి మొక్కలు. అది ఇక్కడ. సో బ్రయోఫైట్స్ ఆర్ ఆర్కిగోనియేట్స్, ఎంబ్రియోఫైటిక్, ఏట్రాకియోఫైటిక్ అండ్ క్రిప్టోగామ్. ఓకే, ఆర్కిగోనియేట్ అనేటువంటి ఇంకా ఏమన్నా వస్తాయా సార్ అని మీరు ఒక క్వశ్చన్ అడగొచ్చు. ఆర్కిగోనియేట్ ఒక బ్రయోఫైటిక్ అయినా ఇంకేమైనా వస్తాయంటే ఆర్కిగోనియా అనేటువంటి నిర్మాణము టెరిడోఫైట్ లో కూడా కనిపిస్తుంది. ఆర్కిగోనియా అనే నిర్మాణము జిమ్నోస్పమ్స్ లో అంటే వివృత బీజాల్లో కూడా కనిపిస్తుంది. కాబట్టి ఆర్కిగోనియేట్స్ అని ఎగ్జాంపుల్ రాయమంటే ఏం రాయాలి? బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్, జిమ్నోస్పమ్స్ అని కూడా రాయాలి ఆర్కిగోనియేట్స్ అంటే. ఒకవేళ ఇంబ్రియోఫైట్స్ తీసుకున్నాం అనుకోండి, ఇంబ్రియోఫైటిక్ మొక్కలు ఏమేమి వస్తాయి అని అడగొచ్చు. ఇంబ్రియోఫైటిక్ మొక్కలు అంటే బ్రయోఫైట్స్ అని ఇక్కడ కనిపిస్తూనే ఉంది. ఇంకా ఏమైనా ఉన్నాయా సార్ అంటే ఇంబ్రియోఫైటిక్ అన్నప్పుడు ఇంబ్రియోని కలిగినటువంటి మొక్కలు. ఇంబ్రియోని అంటే ఖచ్చితంగా టెరిడోఫైటాలో సెక్సువల్ రిప్రొడక్షన్ తర్వాత సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఆ సంయుక్త బీజం తర్వాత పిండం ఏర్పడుతుంది. అంటే పిండం ఏర్పడేటువంటి మొక్కలు అన్నప్పుడు టెరిడోఫైట్స్ వస్తాయి, జిమ్నోస్పమ్స్ వస్తాయి, యాంజియోస్పమ్స్ అంటే ఆవృత బీజాలు వస్తాయి. ఆవృత బీజాల్లో ఉన్నటువంటి ద్విదళ బీజాలు, ఏకదళ బీజాలు కూడా వస్తాయి ఇంబ్రియోఫైటిక్. ఓకే, ఏ ట్రాకియోఫైటిక్ అంటే మాత్రం ఎలా చెప్తామంటే ప్రసరణ కణజాలము లేని వుడ్ అంటాం. వుడ్ లేనటువంటి మొక్కలు అన్నప్పుడు ఇక్కడ ఏ ట్రాకియోఫైటిక్ అంటాం. ఏ ట్రాకియోఫైటిక్ అంటే ఓన్లీ బ్రయోఫైట్స్ మాత్రమే చెప్పుకుంటాము. ఒకవేళ ఏ తీసేసామనుకోండి, ఏ తీసేస్తే ట్రాకియోఫైటిక్ అవుతుంది. ట్రాకియోఫైటిక్ అంటే మారుతుంది, మళ్ళా డెఫినేషన్ మారుతుంది. ట్రాకియోఫైటిక్ అంటే ప్రసరణ కణజాలము కలిగి ఉన్నటువంటి మొక్కలు. ప్రసరణ కణజాలం లేనటువంటి మొక్కలు అంటే బ్రయోఫైట్స్. ప్రసరణ కణజాలం కలిగి ఉన్న మొక్కలు అన్నప్పుడు ఏమవుతుందో అర్థం వస్తుంది. నెక్స్ట్ టెరిడోఫైట్స్, తర్వాత జిమ్నోస్పమ్స్, యాంజియోస్పమ్స్, ఆ 3 వస్తాయి. ఓకే, సో కాబట్టి పదాలు చాలా ఇంపార్టెంట్. ఆ పదాలు మనం మాట్లాడేటప్పుడు డెఫినేషన్స్ కూడా మారుతాయి. స్పెర్మటోఫైట్స్ అన్నాం. స్పెర్మటోఫైట్స్ అంటే ద బియరింగ్ ఆఫ్ సీడ్స్, విత్తనాలు ఇచ్చేటటువంటి మొక్కలు. విత్తనాలు ఇచ్చే మొక్కలు ఏమొస్తాయి? విత్తనాలు ఇచ్చేటటువంటి మొక్కలు ముఖ్యంగా జిమ్నోస్పమ్స్, వివృత బీజాలు, ఆవృత బీజాలు. ఆవృత బీజాలు ఎందుకు పేరు వచ్చింది? వివృత బీజాలు ఎందుకు పేరు వచ్చిందంటే విత్తనాన్ని ఆవరించి ఒక కవచం ఉంటుంది. విత్తనాలను ఆవరించి విత్తనం కాదు, విత్తనాలను ఆవరించి ఒక లేయర్ ఏర్పడుతుంది. ఆ లేయర్ మనం పల కవచం అంటాం. ఆ పల కవచము కొన్ని మామూలుగా కండగల ఫలాలు అయితే 3 పొరలుగా ఏర్పడి కనిపిస్తుంది. కానీ మొత్తానికైతే విత్తనాలను ఆవరించి ఒక కవచం ఆవరించబడి ఉంటుంది, ఆవృతమై ఉంటుంది. కాబట్టి ఆవృత బీజాలు. ఎన్క్లోజ్ ద లేయర్. సో సీడ్స్ ఆర్ ఎన్క్లోజ్ విత్ ద లేయర్. సో లేయర్ ఫార్మేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రూట్ వాల్. సో ఫ్రూట్ వాల్ గా ఏర్పడేటువంటి నిర్మాణం మనకు ఆవృత బీజాల్లో యాంజియోస్పమ్స్ లో చూస్తాం. In angiosperms, we can observe that fruit. Inside the fruit, we can observe that seeds. That is the characteristic of angiosperm. But whereas in gymnosperms lopata, we can't see the fruit. We can see the ovals on the leaf. The ovals are present on the leaf. So it is defined as a sporophyll. The oval are present on the leaf. That's why it's a megasporophyll. Megaspores are developed inside the oval. Okay, so that's why we can define as the sporophyll. Spore bearing leaves, sporophyll. Okay, ఆ రకంగా మనం డిఫైన్ చేస్తాం అన్నమాట. Spermatophytes, seed bearing plants. Seeds only present in the life cycle, that is the gymnosperm. Seed with fruit, inside the fruit seeds are present, that is the angiosperms.
The angiosperms are dividing into two groups, that is the dicotyledons and monocotyledons. డైకాటిలియన్స్ అంటే ద్విదళ బీజాలు, విత్తనములో 2 పప్పు బద్దలు ఉన్నటువంటి మొక్కలు, విత్తనములో ఒకటే పప్పు బద్ద ఉన్నటువంటి మొక్కలు ఇంకొకటి. సో ఈ రకంగా చెప్పుకుంటే ఏమవుతుంది? సో ద్విదళ బీజ మొక్కలు, ఏకదళ బీజ మొక్కలు అనేటువంటి 2 కూడా ఆవృత బీజాల్లో వస్తాయి. అందులో ఫలాలు అనేవి ఉంటాయి, రకరకాల ఫలాలు. ఆ ఫలము లోపల విత్తనాలు లోపల ఉంటాయి. సో కాబట్టి జిమ్నోస్పర్మ్స్ కు యాంజియోస్పర్మ్స్ కు సంబంధించినటువంటి డిఫరెన్షియేషన్ అనేది తర్వాత మనం తెలుసుకుందాం. ఇప్పుడు కొద్దిగా మీకు ఐడియా ఇచ్చాను మీకు. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ వన్. సో దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ amphibians of the plant kingdom because of this plants live in the moist soil and dependent on water in sexual reproduction. సో దీనిలో మనం పరిశీలిస్తే amphibians of the plant kingdom అని అంటున్నాం. అంటే ఉభయ జీవులు, బ్రయోఫైటా మొక్కలను ఉభయ జీవులుగా భావిస్తాము. నీళ్లలో తర్వాత నేల మీద కూడా నివసిస్తాయి. కానీ సెక్సువల్ రిప్రొడక్షన్ జరిగేటప్పుడు, లైంగిక ప్రత్యుత్పత్తి జరిగేటప్పుడు నీరు అవసరము. అట్ ద టైమ్ ఆఫ్ సెక్సువల్ రిప్రొడక్షన్ ద మేల్ గ్యామిట్స్ రిక్వైర్ వాటర్. వాటర్ లేకపోతే మేల్ గ్యామిట్ అందులో స్విమ్ చేయలేదు, ఈదలేదు. కాబట్టి నీరు అవసరము అని ఇక్కడ మనం చెప్తాం. సో ప్రిమిటివ్ ల్యాండ్ ప్లాంట్స్ అని కూడా చెప్తాం వీటిని. బ్రయోఫైటా మొక్కలను ప్రిమిటివ్ ల్యాండ్ ప్లాంట్స్ అక్కర్ ఇన్ ద డాంప్, హ్యూమిడ్ అండ్ షేడెడ్ లొకేషన్స్. ఇవి చాలా పురాతనమైనటువంటి నేల మొక్కలుగా భావిస్తాము. ముఖ్యంగా తడి ప్రాంతాల్లో, నీడగా ఉండి తడిగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ మొక్కలు కనిపిస్తాయి. నేల మీద ఒక చిన్న కార్పెట్ లాగా ఏర్పడి ఉంటాయి. చాలా చిన్న మొక్కలు, 2 to 3 సెంటీమీటర్స్ ప్లాంట్స్. తర్వాత ఈ మొక్కలు ఎలా ఉంటాయంటే ప్రోస్ట్రేట్ అండ్ ఎరెక్ట్ ఆర్ అటాచ్డ్ టు ది సబ్స్ట్రేటమ్ బై ది యూనిసెల్యులార్ అండ్ మల్టీసెల్యులార్ రైజాయిడ్స్. మామూలుగా భూమిని అతుక్కునేటువంటి భాగం ఒకటి ఉంది, ప్రోస్ట్రేట్. దాని తర్వాత బయటకు వచ్చే భాగం ఎరెక్ట్. దానిపైన మనకు చాలా రకరకాలైనటువంటి నిర్మాణాలు కనిపిస్తాయి. అందులో మనకు ఏదైతే మనకు నేలను అటాచ్ అయి ఉందో ఆ అటాచ్ అయినటువంటి స్థానం లోపల రైజాయిడ్స్ అనేవి ఉంటాయి. ఆ రైజాయిడ్స్ అనేటువంటివి యూనిసెల్యులార్ గా ఉండవచ్చు లేదా మల్టీసెల్యులార్ గా ఉండవచ్చు. ఇటు మే బి ద యూనిసెల్యులార్, ఇటు మే బి మల్టీసెల్యులార్. ఏకకణితమైనటువంటి రైజాయిడ్స్ కూడా ఉండవచ్చు, లేదా బహుకణితమైనటువంటి రైజాయిడ్స్ కూడా ఉండవచ్చు. సబ్స్ట్రేటాన్ని మనకు ఆనుకొని అవి ఉండడానికి ఆస్కారం ఉంది. వాటి ద్వారా నీరు, లవణాలను సేకరించడానికి రైజాయిడ్స్ అనేవి ఏర్పడ్డాయి. ఈ రైజాయిడ్సే తర్వాత వేర్లుగా మార్పు చెందాయి. ఈ రైజాయిడ్సే తర్వాత తల్లివేరు వ్యవస్థగా మార్పు చెందింది, లేదా ఈ రైజాయిడ్సే తర్వాత పీచువేరు వ్యవస్థగా మార్పు చెందడానికి అవకాశం ఏర్పడింది. నెక్స్ట్, సో దే ల్యాక్ ట్రూ రూట్స్ అండ్ స్టెమ్ అండ్ లీవ్స్. చూడండి, దీంట్లో మనకు ఎటువంటి వేర్లు కనిపించవు, స్టెమ్ కనిపించదు, లీవ్స్ కనిపించవు. కానీ వాటికి రూపాంతరాలు ఉంటాయి. ఎలా రూపాంతరాలు ఉంటాయి? రూట్ లైక్ రైజాయిడ్స్, లీఫ్ లైక్ ఫిల్లాయిడ్స్, స్టెమ్ లైక్ కాలాయిడ్స్. అంటే వేరు లాంటి మామూలుగా రైజాయిడ్స్, పత్రము లాంటి ఫిల్లాయిడ్స్, కాండము లాంటి కాలాయిడ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వన్, ప్లాంట్ బాడీ కన్సిస్టింగ్ ఆఫ్ పారెన్కైమటస్ టిష్యూ. సో బ్రయోఫైటా మొక్కల లోపల ఎటువంటి వేరే రకమైన కణజాలం చాలా తక్కువగా ఉంటుంది. ఓన్లీ మామూలుగా పారెన్కైమటస్ మృదు కణజాలంతో నిర్మితమైన మొత్తం టోటల్ ప్లాంట్ బాడీ కన్సిస్టింగ్ ఆఫ్ పారెన్కైమటస్ టిష్యూ. ద ప్లాంట్ బాడీ ఇఫ్ ద బ్రయోఫైట్ ఇస్ హెప్లాయిడ్ కండిషన్. సో మా ప్లాంట్ బాడీని మనం పరిశీలిస్తే ఆ యొక్క ప్లాంట్ బాడీ హెప్లాయిడ్ కండిషన్ లో ఉంటుంది. ప్రతి కణాన్ని మనం తీసుకున్నట్టయితే ఆ ప్రతి కణము లోపల కేంద్రకములో క్రోమోజోముల సంఖ్య ఎంత ఉంటుంది? n సంఖ్య ఉంటుంది. n, దట్ ఈస్ ఒక క్రోమోజోమ్ సమితి ఉంటుంది. మీకు ఇంత ముందే చెప్పాను, ఏకస్థితి, ద్వయస్థితి అంటే ఏమిటి, హెప్లాయిడ్, డిప్లాయిడ్ అంటే ఏమిటి. హెప్లాయిడ్ అని దేన్ని అంటాము, డిప్లాయిడ్ అని దేన్ని అంటాము. హెప్లాయిడ్ అంటే కణములో ఒకే క్రోమోజోమ్ సమితిగా కానీ క్రోమోజోమ్ ఉన్నట్లయితే దాన్ని హెప్లాయిడ్ అని, 2 క్రోమోజోమ్ సమితులు ఉన్నట్లయితే డిప్లాయిడ్. మన శరీరము లోపల
ప్రతి కణాన్ని మనం వెతికి చూస్తే అందులో ఉన్న కేంద్రకము లోపల డిప్లాయిడ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. 2n కండిషన్, 2x ఆర్ 2n కండిషన్, 46 క్రోమోజోమ్స్. 46 క్రోమోజోమ్స్ కలిగినటువంటి కణాన్ని ఇక్కడ ఏమంటాం? డిప్లాయిడ్ సెల్ అంటున్నాం. అదే ప్రత్యుత్పత్తి కణాల్లో ఒకవేళ ఆ యొక్క పురుష ప్రత్యుత్పత్తి కణం కానీ స్త్రీ ప్రత్యుత్పత్తి కణం కానీ ఉన్నట్లయితే అందులో ఉన్నటువంటి క్రోమోజోముల సంఖ్య ఒకే క్రోమోజోమ్ సమితి. ఒక్కో క్రోమోజోమ్ సమితి అంటే హెప్లాయిడ్ కండిషన్. వన్ హెప్లాయిడ్ అనదర్ హెప్లాయిడ్ కమ్స్ టుగెదర్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ ది జైగోట్. జైగోట్ గివ్స్ రైజ్ టు ఎంబ్రియో. డిప్లాయిడ్ అనేటువంటి కండిషన్ ఏర్పడడానికి అవకాశం ఏర్పడింది 2 హెప్లాయిడ్స్ కలవడం వల్ల. ప్రతి జీవిలో క్రోమోజోముల సంఖ్య స్థిరము అని చెప్పడానికి ఇది మనకు సరిపోతుంది. ఓకే, సో ద ప్లాంట్ బాడీ ఇన్ ద బ్రయోఫైట్ ఇస్ ఎ హెప్లాయిడ్ కండిషన్. హెప్లాయిడ్ కండిషన్ గా ఉంది అంటే ఆ యొక్క ప్లాంట్ బాడీ సంయోగ బీజాలను ఉత్పత్తి చేసే మొక్క అని అర్థమవుతుంది. హెప్లాయిడ్ కండిషన్ లో ప్లాంట్ బాడీ ఉంది అంటే దాని అర్థం ఏమిటంటే ద ప్లాంట్ బాడీ ప్రొడ్యూసింగ్ ద మేల్ అండ్ ఫిమేల్ గ్యామెట్స్ అని అర్థం వస్తుంది. అందుకే దాన్ని ఏమని పిలుస్తామంటే ఆ యొక్క ప్లాంట్ బాడీని గ్యామిటోఫైట్ అని పిలుస్తారు. ఆ ప్లాంట్ బాడీని సంయోగ బీజదము అని పిలుస్తారు. బ్రయోఫైటాలో ఉన్నటువంటి మొక్కను మనము ఏమని భావిస్తామంటే ఆ మొక్కను ఒక సంయోగ బీజదంగా భావిస్తాము. ఎందుకు సంయోగ బీజదంగా భావిస్తాము? బికాజ్ ఆఫ్ హెప్లాయిడ్ కండిషన్. హెప్లాయిడ్ కండిషన్ గా ఉండి ఏం ఉత్పత్తి చేస్తుంది? స్త్రీ పురుష సంయోగ నిర్మాణాలను ఉత్పత్తి చేస్తుంది. అంటే స్త్రీ అవయవాన్ని పురుష అవయవాన్ని ఉత్పత్తి చేస్తుంది. స్త్రీ పురుష అవయవాల నుంచి ఏర్పడినటువంటి సంయోగ బీజాలు, పురుష సంయోగ బీజాలు, స్త్రీ సంయోగ బీజాలు. అంటే ఈ ప్లాంట్ బాడీ ఏర్పడింది. ఎలా ఏర్పడింది అంటే హెప్లాయిడ్ కండిషన్లో ఏర్పడింది. హెప్లాయిడ్ కండిషన్లో ఉండి మొక్కగా కనిపిస్తుంది. ఆ మొక్క మొట్టమొదట సెక్సువల్ రిప్రొడక్షన్ లో ఇన్వాల్వ్ అవుతుంది అని అర్థమవుతుంది. ద ప్లాంట్ బాడీ ఇన్వాల్వ్ ఇన్ ద సెక్సువల్ రిప్రొడక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. Then afterwards, after fertilization, then it will involve in the asexual reproduction. ఆ తర్వాత అది ఏమైతుందంటే అది ఏసెక్సువల్ రిప్రొడక్షన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. సంయుక్త బీజం ఏర్పడిన తర్వాత అది ద్వయస్థితికంగా మారుతుంది. ఆ ద్వయస్థితికంగా మారిన తర్వాత ఆ ప్లాంట్ బాడీ ద్వయస్థితికమైనటువంటి మొక్కగా మారుతుంది. ఆ ద్వయస్థితిక మొక్కను మనం సిద్ధ బీజం అని పిలుస్తారు. ద స్పోరోఫైట్ అని పిలుస్తారు. Okay, right. Next, let us see that it produces gametes. The plant body produces the gametes. Is called gametophyte. ఎందుకు దీన్ని gametophyte అంటున్నాం? Because of production of gametes. ఎందుకు దీన్ని gametophyte అంటున్నాం? Because of haploid condition. ఎందుకు దీన్ని మామూలుగా దీన్ని gametophytic స్టేజ్ అంటున్నాం? ప్రిడామినెంట్ అని ఎందుకు అంటున్నాం అంటే మొక్క యొక్క ప్లాంట్ బాడీ మొట్టమొదట మనకు కనిపించేటప్పుడు ప్లాంట్ గా కనిపిస్తుంది. కానీ రిప్రొడక్షన్ మాత్రం సెక్సువల్ రిప్రొడక్షన్ లో మాత్రమే ఇన్వాల్వ్ అవుతుంది. తర్వాత ఏ సెక్సువల్ రిప్రొడక్షన్ ఇన్వాల్వ్ అవుతుంది. అందుకు కాబట్టి గ్యామెటోఫైట్ అంటే. ఓకే, సో సెక్స్ ఆర్గన్స్ ఆర్ మల్టీసెల్యులార్. సెక్స్ ఆర్గన్స్ ఏవి ఎట్లా ఉన్నాయి? మల్టీసెల్యులార్ గా ఉన్నాయి. జాకెటెడ్ అంటే దానికి ఒక జాకెట్ లాగా అవుటర్ వాల్ లేయర్స్ ఉన్నాయి. అండ్ స్టాక్డ్ దానికి ఒక చిన్న వృంతం కూడా ఉంది. స్టాక్ ఆల్సో ప్రెసెంట్. సో కాబట్టి ఇవన్నీ కూడా మనకు సెక్స్ ఆర్గన్స్ అవి ఏర్పడతాయి మొక్కలో అనేది మనకు అర్థమవుతుంది. నెక్స్ట్, సెక్స్ ఆర్గన్స్ ఆర్ వి కెన్ అబ్జర్వ్ దట్ మేల్ సెక్స్ ఆర్గన్. మేల్ సెక్స్ ఆర్గన్ ఏమని పిలుస్తామంటే ఆంథరీడియం ప్రొడ్యూస్ బైప్లాజలేట్ ఆంథ్రోజాయిడ్స్. సో మేల్ యొక్క సెక్స్ ఆర్గన్ ఏమని పిలుస్తామంటే ఆంథరీడియం అని పిలుస్తారు. సాధారణంగా ఇది గదాకారంలో ఉంటుంది. అండ్ ప్రొడ్యూసింగ్ బైప్లాజలేట్ ఆంథ్రోజాయిడ్స్. ఇవి రెండు అంటే కషాబాలను కలిగినటువంటి బైప్లాజలేట్ గా ఉన్నటువంటి ఆంథ్రోజాయిడ్స్ ను ఉత్పత్తి చేస్తాయి. సో ఆంథ్రోజాయిడ్స్ అనేటువంటివి మేల్ గ్యామెట్స్. ద మేల్ గ్యామెట్స్ ప్రొడ్యూసింగ్ ఫ్రమ్ ది ఆంథరీడియం. ఆంథరీడియం ఇస్ ఎ సెక్స్ ఆర్గన్. Antheridium is a male sex organ. The male sex organ antheridium produce biplazolate anthrozoids. Next, coming to female sex organ. The స్త్రీ సంయోగ నిర్మాణం, లైంగిక నిర్మాణం. స్త్రీ లైంగిక నిర్మాణం అనేటువంటిది ఇక్కడ ఏమంటారంటే ఆర్కిగోనియం అని పిలుస్తారు. ఆర్కిగోనియం అనేది ఎలా ఉంటుంది? కుజాకారంలో ఉంటుంది. ఫ్లాస్క్ షేప్డ్. The flask shaped structure produces
సింగిల్ ఎగ్ సెల్. ఫ్లాస్ షేప్డ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దీన్ని ఆర్కిగోనియం అని పిలుస్తారు. ఆర్కిగోనియం అనేటువంటిది ఎలా ఉంటుందంటే కూజాకారంలో ఉంటుంది. ఆ కూజాకారం లోపల 2 నిర్మాణాలు కనిపిస్తాయి. ఉదరము తర్వాత కంఠము. వెంటర్ అండ్ నెక్. వెంటర్ అనేటువంటి దాంట్ లోపల 2 సెల్స్ ఉంటాయి. వెంటర్ లోపల వెంటర్ కెనాల్ సెల్ అండ్ ఎగ్ సెల్. వెంటర్ లోపల మనకు ఉదరం లోపల మనకు ఏం కనిపిస్తాయి అంటే 2 కణాలు కనిపిస్తాయి. ఉదర కుల్యా కణము, స్త్రీ సంయోగ బీజద కణం. కంఠంలో ఏముంటాయి? నెక్ లోపల the neck cell, neck region is there. In the neck we can observe that neck canal cells are present. So archegonium అనగానే just archegonium కాదండి. Archegonium consisting of 2 parts at the venter and the neck. In the venter region we can observe the 2 cells, ventral canal cell and egg cell. In the neck region we can observe that neck canal cells. So in the neck canal cells may be varies, 1 or 2 or 3 or 4 or 5 or many also, depending upon the species. But the structure is like this. The primitive structure. The female sex organ structure is a primitive venter and neck cells. Where at the time of sexual reproduction, what will happen? The ventral canal cells and neck canal cells are disintegrate and converting into a mucilaginous substance. The mucilaginous substance are helpful to welcome the male gamete and enter into the ventral region. The male gamete fuses with the egg cell and combines together the formation of the zygote. అలా ఏర్పడడానికి తోడ్పడుతుంది. సో కాబట్టి ఇక్కడ anthrozoids are released into the water. They come and contact with the archegonium and archegonium and formation of a zygote. The fertilization takes place. So anthrozoids fuses with the egg cell to produce zygote. So zooidogamous zoogamy. Zooidogamous zoogamy. That means what? The male gamete is swimming in the water, reaches the neck region of the archegonium, enter into the neck, enter into the venter, and in that we can observe that the male gamete fuses with the egg cell and the formation of the zygote. అంటే అర్థం ఏమిటి? పురుష సంయోగ బీజం నీటిలో ఈదుకుంటూ వచ్చి ఆర్కిగోనియం అనేటువంటి స్త్రీ లైంగిక అవయవం దగ్గరికి వచ్చి కంఠంలోకి ప్రవేశించి ఉదరంలో ఉన్నటువంటి స్త్రీబీజ కణంతో కలిసి సంయుక్త బీజం ఏర్పడుతుంది. అంటే అర్థం ఏంటి? అది కదులుకుంటూ వచ్చి కదలనటువంటి కణంతో కలుస్తుంది. అంటే జూయిడోగామస్ ఊగమి. అది కదులుతుంది కాబట్టి జూయిడోగామస్, అందులో కదలనటువంటి దానికి పోయి కలుస్తుంది కాబట్టి ఊగమి, అండ సంయోగం. జూయిడోగామస్ ఊగమి అని పిలుస్తారు. ఓకే, జైగోట్ డు నాట్ అండర్గో రిడక్షన్ డివిజన్ ఇమ్మీడియట్లీ. అందులో చూడండి, ఈ యొక్క ఆర్కిగోనియంలో ఏర్పడినటువంటి సంయుక్త బీజం అనేది సాధారణంగా అయితే మనకు ఆల్గే మెంబర్స్లో అయితే ఇమ్మీడియట్ గా రిడక్షన్ డివిజన్ జరుగుతుంది. అందుకే దాన్ని మియోసైట్ అన్నాం. ద జైగోట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ మియోసైట్, బట్ వెరాజ్ ఈస్ నాట్ యాక్టింగ్ యాజ్ ఎ మియోసైట్. మియోసైట్ గా కాలేదు అంటేనే రిడక్షన్ డివిజన్ జరగదు, తర్వాత జరుగుతుంది. ఎట్లా జరుగుతుందో చూడండి. సో ఆఫ్టర్ దట్ జైగోట్ డు నాట్ అండర్గో రిడక్షన్ డివిజన్ ఇమ్మీడియట్లీ. They produce a multicellular body called sporophyte. చూడండి, ఇక్కడ ఒక థాలస్ నిర్మాణం ఉంది. ఆ థాలస్ నిర్మాణం లోపల సంయుక్త బీజము ఏర్పడింది. ఆ సంయుక్త బీజము నుండి అట్లనే దాని మీదనే ఉంటూ ఒక ప్రత్యేక నిర్మాణాన్ని ఉత్పత్తి చేసింది. ఆ నిర్మాణం ఉత్పత్తి చేసినప్పుడు ఆ నిర్మాణం మాత్రం 2n కండిషన్ లో ఉంది. కింద ఉన్నటువంటి థాలస్ నిర్మాణం కలిగినటువంటి మాత్రం హెప్లాయిడ్ కండిషన్ లో ఉంది. సో హెప్లాయిడ్ కండిషన్ లో ఉన్నటువంటి నిర్మాణం ఏమో మొక్క, అది సంయోగ బీజము. ఆ సంయోగ బీజంలో లైంగిక ప్రత్యుత్పత్తి జరిగింది, సంయుక్త బీజం ఏర్పడింది. ఆ తర్వాత ఆ సంయుక్త బీజం నుంచి స్పోరోఫైట్ ఉత్పత్తి అయింది. ఆ సంయుక్త బీజం నుంచి ఏర్పడినటువంటి స్పోరోఫైట్ అనేది డిప్లాయిడ్ కండిషన్ లో ఉంది. ఆ డిప్లాయిడ్ కండిషన్ అనేటువంటిది ఎలా ఉంటుందంటే అందులో కొన్ని నిర్మాణాలు కనిపిస్తాయి. పాదము, కాడ, గులిక అనే నిర్మాణాలు కనిపిస్తాయి. సో గ్యామెటోఫైట్ మీద స్పోరోఫైట్ ఏర్పడింది. అంటే సంయోగ బీజం పైన సిద్ధ బీజం ఏర్పడింది. సిద్ధ బీజము సంయోగ బీజం మీద ఆధారపడి ఉంది. The sporophyte is partially depending upon the gametophyte. After the sexual reproduction,
సెక్సువల్ రిప్రొడక్షన్ అయిన తర్వాత ఏర్పడినటువంటి సంయుక్త బీజము ఆ యొక్క శరీరంలో అట్లానే ఉండి దాని తర్వాత అభివృద్ధి చెంది ఒక ప్రత్యేక నిర్మాణాన్ని ఏర్పరిచింది. ఆ నిర్మాణాన్ని ఏమని పిలుస్తామంటే సిద్ధ బీజం అని పిలుస్తారు. ఓకే, నెక్స్ట్. సో స్పోరోఫైట్ ఈజ్ నాట్ ఫ్రీ లివింగ్. అది స్వేచ్ఛగా బ్రతికేటటువంటి జీవి కాదు. అది అందులో థాలస్లోని మునిగి పెరుగుతుంది. నాట్ ఫ్రీ లివింగ్ బట్ అటాచ్డ్ టు ద ఫోటోసింథటిక్ గ్యామెటోఫైట్. ఫోటోసింథటిక్ గ్యామెటోఫైట్ మీద అది అటాచ్ అయి ఉంది అండ్ డ్రైవ్స్ ద న్యూరిష్మెంట్ ఫ్రమ్ ఇట్. అందులో నుంచి ఆహార పదార్థాలను స్వీకరించి కొంతకాలం బతుకుతుంది. ఆ తర్వాత అది కొంత ఇండివిజువాలిటీ వస్తుంది. సమ్ ఆఫ్ దీస్ సెల్స్ ఆఫ్ స్పోరోఫైట్ ఆర్ కాల్డ్, యూ కెన్ సీ దట్, అందులో మనకు ఆ యొక్క స్పోరోఫైట్ లోపల ఒక ప్రత్యేకమైన నిర్మాణాలు కనిపిస్తాయి. చెప్పాను కదా, పాదము, కాడ, గుళిక అన్నాం. పాదము దగ్గరేమో అటాచ్ అయినటువంటి ప్రదేశం, అది థాలస్ లో ఇమిడి ఉంటుంది. కాడ దాంట్లో మనకు ముఖ్యంగా ఏంటంటే క్యాప్సిల్ అనేటువంటి నిర్మాణం లోపల పరిశీలిస్తే అక్కడ మనకు ప్రత్యేకమైన సెల్స్ ఉంటాయి. చూడండి, ఎస్ఎన్సి అన్నాం, స్పోర్ మదర్ సెల్స్. స్పోర్ మదర్ సెల్స్ ఆల్సో 2n కండిషన్. 2n కండిషన్ లో, ఎందుకంటే సంయుక్త బీజం 2n కండిషన్. సంయుక్త బీజం ఏర్పడినటువంటి నిర్మాణం ఏదైతే ఉందో స్పోరోఫైట్ నిర్మాణం, అది 2n కండిషనే. అందులో గుళికలో ఉన్నటువంటి ఎస్ఎన్సి స్పోర్ మదర్ సెల్ ఆల్సో 2n కండిషన్. ఆ స్పోర్ మదర్ సెల్స్ లోపల క్షేక విభజన జరుగుతుంది. అండర్గో రిడక్షన్ డివిజన్, మియాసిస్, టు ప్రొడ్యూస్ ద అప్లైడ్ స్పోర్స్. ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి గుళిక అనే నిర్మాణంలో, క్యాప్సిల్ అనే నిర్మాణం లోపల we can observe that haploid spores are produced from the spore mother cell. There are number of spore mother cells are available in the capsule. The spore mother cells undergone meiosis and production of haploid spores, number of spores. So number of spores are germinate, gives rise to gametophyte. చూడండి, మళ్ళీ మనకు గ్యామెటోఫైట్ ఏర్పడాలంటే ఎక్కడ రావాలి? స్పోర్స్ అనేవి ఏర్పడాలి. ఆ స్పోర్స్ అనేవి జెర్మినేట్ కావాలి. ఆ తర్వాత మళ్ళీ బ్రయోఫైటా మొక్క అనేది మనకు కనిపించే మొక్క ఏర్పడాలి. అంటే మొక్క ఏర్పడడానికి డైరెక్ట్ గా ఏర్పడడం లేదు. ఆఫ్టర్ సెక్సువల్ రిప్రొడక్షన్ తర్వాత డైరెక్ట్ గా ఏర్పడడం లేదు. లైంగిక ప్రత్యుత్పత్తి జరిగిన తర్వాత డైరెక్ట్ గా ఏర్పడడం లేదు. ఎలా జరిగింది? దెన్ ఆఫ్టర్ ద సెక్సువల్ రిప్రొడక్షన్, ద ఫార్మేషన్ ఆఫ్ ది జైగోట్, ద జైగోట్ ఆల్రెడీ అటాచ్డ్ టు ది gametophyte and develop and produce the sporophyte. The sporophyte differentiating into the foot, theca and stipe, you can see that. And this here the capsule region is there. The capsule region producing a spore mother cells. The spore mother cells undergone meiosis, production of the spores. That spores are gives rise to gametophyte. So that the alternation of generations, that means what? The haploid gametophyte producing the diploid sporophyte, the diploid sporophyte producing haploid gametophyte. So one after another it will comes just like a cycle. Gametophyte అంటే సంయోగ బీజం తర్వాత సిద్ధ బీజం వచ్చింది. సిద్ధ బీజం నుంచి సంయోగ బీజం ఏర్పడింది. ఒకటి తర్వాత ఒకటి ఆల్టర్నేట్ గా ఏర్పడుతూ ఉంటాయి. దట్ ఈస్ నోన్ యాజ్ ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్స్. తెలుగులో ఏమంటామంటే ఏకాంతర దశలు. ఏకాంతర దశలు అంటే సంయోగ బీజం తర్వాత సిద్ధ బీజం ఏర్పడింది. సంయోగ బీజం లోపల సంయోగ బీజాలు ఏర్పడ్డాయి. సంయోగ బీజాల కలయిక వల్ల సంయుక్త బీజం ఏర్పడింది. సంయుక్త బీజం నుంచి సిద్ధ బీజం ఏర్పడింది. సిద్ధ బీజం నుంచి సిద్ధ బీజాలు ఏర్పడ్డాయి. ఈ సిద్ధ బీజాలు మొలకెత్తి మళ్ళీ సంయోగ బీజం ఏర్పడింది. దట్ ఈస్ ద ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్. ఆల్ బ్రయోఫైట్స్ ఆర్ హోమోస్పోరస్. అన్ని బ్రయోఫైట్స్ కూడా ఒకే రకమైనటువంటి సిద్ధ బీజాలను ఉత్పత్తి చేస్తాయి. ఇట్లా హెప్లాయిడ్ సిద్ధ బీజాలను ఉత్పత్తి చేస్తాయి. దే షో హెట్రోమార్ఫిక్ ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్స్. కానీ చూడడానికి మనకు ఆ యొక్క మొక్క అనేటువంటిది రెండు రకాలైనటువంటి జనరేషన్స్ ఉత్పత్తి చేస్తాయి. ఒకటేమో భూమికి ఆనుకొని పాకుతూ పోయేటటువంటి నిర్మాణం, ఒకటి బయటికి ఎరెక్ట్ అయ్యి చిన్న బయటికి పొడుచుకొచ్చే నిర్మాణం. ఒకటేమో భూమిని ప్రాక్కుంటూ పోయేట నిర్మాణాన్ని ఏమో గ్యామెటోఫైట్ అన్నాం. ఆ గ్యామెటోఫైట్ నుంచి బయటికి ఇట్లా పొడుచుకొని వచ్చే నిర్మాణం ఏదైతుందో దాన్ని స్పోరోఫైట్ అన్నాం. ఆ స్పోరోఫైట్ నుండి ఏర్పడేటువంటి సిద్ధ బీజాలు ఏవైతున్నాయో ఆ సిద్ధ బీజాలు మొలకెత్తి మళ్ళీ గ్యామెటోఫైట్ ని ఏర్పరుస్తాయి. ఆల్ బ్రయోఫైట్స్ ఆర్ హోమోస్పోరస్. దే షో heteromorphic alternations of generations.
The life cycle haplodiploidic life cycle. Haplo అని ఎందుకు అంటున్నామంటే హ్యాప్లో అని అనుకున్నామంటే because the gametophyte haploid condition and produce the diploidic sporophyte. So diploidic. So life cycle is a haplodiploidic life cycle. Okay. Next coming to that, yes. So let us see that different types of bryophytes. We can observe that here. Markensia, okay, female and male thallus, and it is a funaria and is a sphagnum. So sphagnum, funaria, and Markensia. So there are different types of bryophytes: Rixia, Markensia, Anthoceras, funaria, and sphagnum. So different types of bryophytic members.